ఈరోజు తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తరఫున మా లైసెన్సుల అందరి అభిప్రాయాల మేరకు ఈరోజు మినిస్టర్ని కలవాలి. ఎందుకంటే కలవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయబద్ధంగా అడుగుతున్నాం. గతంలో పోయిన ప్రభుత్వంలో కూడా మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే సాల్వ్ చేసి ఈ ప్రభుత్వంలో కూడా మాకు చేయాలి కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. అది న్యాయబద్ధంగా అడుగుతున్నాం. ఒకటి ఏంటంటే పర్మిట్ రూమ్ మా బార్లు నష్టపోవడానికి కారణాలు ఏందని మేము వివరించి చెప్తున్నాం. అది ఏమిటంటే కరోనాలో నష్టపోయినాం. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కోలుకెళ్ళిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు కూడా కొన్ని వెసులుబాటు కరోనా కానుండి మా బార్లు చాలా ఇబ్బందికరంగా. ముఖ్యమైన విషయాలు ఏంటంటే పర్మిట్ రూము రూల్స్ ప్రకారంగా చేయమని ఒక రూల్ ఉంది. అది 25-26 ఆ రూల్స్ ప్రకారం చేయమంటున్నాం. దాని రూల్ ఏంటంటే 100 స్క్వేర్ మీటర్ల ఎలాంటి తినుబండారాలు లేకుండా టేబుల్ కుర్చీ లేకుండా ఒక మినీ బార్ లాగా నడుపుతున్నారు. అది రూల్ కాదు. గతంలో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎకరాల కొద్ది పెడుతున్నారు. దానివల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది. అదే కాకుండా గతంలో ఏదైతే ఉందో తెలంగాణ జిల్లాల మొత్తంలో కూడా వైన్ షాపుల టైమింగ్ 10 గంటల వరకు ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో 11 గంటలకు ఉంది. దాన్ని కూడా సడలించినైతే మా బార్లు బాగుపడతాయి అని చెప్పేసి అది చెప్తున్నాం. అదేవిధంగా ఈ బార్లు ఉన్న దగ్గర చుట్టుపక్కల ఏంటంటే ఈ యొక్క బెల్ షాపులు విపరీతంగా అమ్ముకోవడం కాదు, వాళ్ళు కూడా చిన్న మినీ వైన్ షాప్ లాగా సిట్టింగ్లు పెట్టి పర్మిట్ రూమ్ లాగా ఇంక్వైర్ చేయండి. మేము తప్పుగా మాట్లాడట్లేదు. గల్లీకి ఇలా గ్రేటర్ హైదరాబాద్ అంటున్నాము, హెడ్ క్వార్టర్ అంటున్నాము, ఎక్కడ పోతుంది అనేది మా దృష్టి. అధికారులు ఏంటంటే రెవెన్యూ దెబ్బతింటుందనే ఉద్దేశంతో చెప్తున్నారు, కానీ అది తప్పు. రెవెన్యూ ఎక్కడ పోదు. మేము అది ప్రతిసారి చెప్తున్నాము. వైన్ షాపులు బార్లు 2 గంటల లాంటివి. ఇక్కడ వ్యాపారం 10 గంటలకు బంద్ చేసిన వైన్ షాపు 12 గంటల వరకు మాకు టైం ఉంది కాబట్టి ఆ టైం లోపల రెవెన్యూ వస్తుంది. ఇదొకటి పరిగణలోకి తీసుకొని విధి విధానాల్లో మార్పులు చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున. ఎందుకంటే సార్ను జూపల్లి మినిస్టర్ గారిని ఎన్నోసార్లు కలిసాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం, కమిషనర్లు కలిసాం. వాళ్ళు ఏంటంటే ఒకరోజు టైం పెడతాము, మీ అసోసియేషన్ పిలిపించి కమిషన్ అధికారులను పిలిపించి మేము కూర్చొని దీని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుంది విధి విధానాలని చెప్పి మాకు హామీ ఇచ్చారు. కానీ పాలసీ మ్యాటర్ తొందర పడగల మాకు అక్టోబర్ నుండి కొత్త పాలసీ వస్తుంది కాబట్టి విధి విధానాలలో మార్పులు చేయాలని చెప్పి మరి కోరుకుంటే, అదే విధంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది. మేము కూడా ఒక ఇండస్ట్రీ లాగా నడుపుతున్నాం. గత 30 సంవత్సరాలు ఉంటున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ కి ఒక 30-40 మందికి జీవనోపాధి ఇస్తున్నాం కాబట్టి అది చూసుకొని విధి విధానాల మార్పులు మేము కూడా దాని మీద జీవనోపాధి చేస్తున్నాం కాబట్టి దీని మీద తొందరలో చర్య తీసుకొని మా ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద న్యాయబద్ధంగా ఉంది ఆ విధంగా చేయాలని మీ మీడియా సభ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఎక్సైజ్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి మా యొక్క విన్నపించుకోవడం జరిగింది. వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.